మీరు ఏ ఊర్లో ఉన్నా సరే, ఏ జ్యువెలరీ షాప్లో కొన్నా సరే, ఒకే ఒక్కసారి మీరు కొంటున్న వెండి పట్టె గొలుసులు ఏ పేరు ఉన్నదో అది చూడండి. ఆ తర్వాత దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు తెలిసిపోతుంది అది ఎంత పర్సెంట్ వెండి ఉన్నదో, ఏ కంపెనీదో అనేది మీకు తెలిసిపోతుంది. అలా సెర్చ్ చేసినాక మీరు తీసుకుంటున్న వెండి పట్టి ఏదైతే పేరు ఉన్నదో ఆ పేరు గూగుల్లో రాకపోతే అది మంచిదో కాదో ఎవరు చెప్పలేరు. అది మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మంచి బ్రాండ్ ఉంటే దానిది ఏం ప్యూరిటీ ఉన్నదో, ఏం క్వాలిటీ ఉన్నదో అన్నీ గూగుల్లో ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు రాసి పెట్టి ఉంటారు. అది చూసి మీరు ఏదైనా సరే అది బ్రాండ్ తీసుకోవచ్చు. అది 50% ఉన్నా సరే, 60% ఉన్నా సరే, 70% ఉన్నా సరే, 80% ఉన్నా సరే, 90% ఉన్నా సరే, ఏదైనా సరే కంపెనీ వాళ్ళు ఏం గ్యారంటీ ఇస్తున్నారో మీకు ఫస్ట్ అది చూసుకోండి. అది చూసిన తర్వాతనే వెండి పట్టీలు తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు రాయచూరులో ఉంటారు, ఆ తర్వాత ముంబై షిఫ్ట్ అయిపోతారు. కొంతమంది ముంబైలో ఉంటారు, హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోతారు. అక్కడ కొన్న పట్టీలు ఇక్కడ మంచిది కాదు క్వాలిటీ అని అంటారు. పాతది అయినాక దాన్ని మీరు ఏం చేయలేరు. ఇప్పుడు ఆ పట్టీలు మార్చడానికి ముంబై అయితే వెళ్ళలేరు. దానివల్ల ఎవరైతే ఆ వెండి పట్టీలు తీసుకుంటారో వాళ్ళకి నష్టమైపోతుంది. అందుకోసమే ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ బ్రాండ్ మీరు తీసుకుంటే మీరు ఏ ఊర్లో కొన్నా సరే, ఏ ఊర్లో ఎక్స్చేంజ్ చేసినా సరే ఒకటే రేటు ఉంటుంది అన్ని చోట. అలాంటి వెండి పట్టు గొలుసులు మీరు తీసుకుంటే మీకు ఎప్పటికీ ప్రాఫిటే వస్తుంది. మీ డబ్బులు మీ దగ్గరే ఉంటుంది, క్వాలిటీ కూడా మంచిగా దొరుకుతుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏదైనా వెండి పట్ట గొలుసులు తీసుకుంటున్నారంటే ఫస్ట్ ఏ పేరుది అది ఉన్నది అది చూసుకోండి. ఆ తర్వాత దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అన్నీ తెలిసిపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటా నేను.